ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పాలన సాగిస్తున్నారని పాయకరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పరిశీలకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. పాయకరావుపేట నియోజకవర్గం పెద్దగుమ్మలూరు గ్రామంలో ఆంధ్ర రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు వంగలపూడి అనిత పెన్షన్ పండుగ కార్యక్రమం సభను ఏర్పాటు చేసి అవాతాతలకు పెన్షన్ అందించడం జరిగింది. కార్యక్రమంలో అనిత మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఏవైతే హామీలను ఇవ్వటం జరిగిందో అవన్నీ త్వరలోనే నెరవేరుస్తామని, ఖచ్చితంగా ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, రాబోయే 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి దశగా దూసుకెళ్లడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట నియోజకవర్గ మండల అధ్యక్షులు, నియోజకవర్గ టీడీపీ ప్రధాన కార్యదర్శి, మహిళా అధ్యక్షురాలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలు కలిపి 1000 రూపాయలు, 3000 రూపాయలు ప్లస్ 4000 రూపాయలు నెల పెన్షన్, 7000 రూపాయలు కూడా ఈరోజు మార్నింగ్ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందనేది పంపిణీ చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈరోజు పెదగుమ్మలూరులో మనం ప్రోగ్రాం పెట్టుకోవాలి అన్న వెంటనే నా గ్రామంలో పెట్టుకోమా, ఫస్ట్ నా గ్రామానికి వచ్చి ఈ కార్యక్రమం చేస్తే నాకు గౌరవంగా ఉంటుంది, మన అందరికీ కూడా బాగుంటుంది అని మన వినోదాన్ని చెప్పగానే వినోదాన్ని మీద నవీనాన్ని మీద ఉన్న గౌరవంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెదగుమ్మలూరులో పెట్టుకోవడం జరిగింది. దానికి మీరందరూ కూడా వచ్చి ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గ్రామ సర్పంచ్ గారికి, అదేవిధంగా మన నియోజకవర్గ అబ్జర్వర్ గారికి, వెంకటేశ్వరరావు గారికి, పెద్దలు గౌరవనీయులు పార్టీ జనరల్ సెక్రటరీ లాలం కాశీనాయుడు గారికి, అన్న లాలం కాశీనాయుడు గారికి, అదేవిధంగా పెద్దలు మండల పార్టీ అధ్యక్షులు మన అబద్ధం గారికి, పెద్దలు వెంకటరాజు గారికి, జానకి శ్రీని గారికి, చిట్టిబాబు గారికి, ఇంకా పెద్దలందరూ ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. మా అల్లు నరసింహమూర్తి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ కష్టపడిన నాయకులు చాలా మంది ఉన్నారు, మండల ప్రెసిడెంట్లు కానీ, అలాగే ఇక్కడ జిల్లా సెక్రటరీ గారు కానీ, ఈ 4 మండలాల అధ్యక్షులు, అలాగే మహిళా మండలి అధ్యక్షులు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇచ్చిన మాట ఏది కూడా తూచా తప్పకుండా అన్నీ కూడా నిలబెట్టుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలందరికీ. అలాగే 4000 పెన్షన్ మీకు ఇంతకుముందు జగన్ గవర్నమెంట్లో 2000, 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. మేము అన్న ప్రకారంగానే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా అన్న మాట ప్రకారంగా 1000 రూపాయలు పెంచుతానన్నారు. వెంటనే 1000 రూపాయలు పెంచడము, అలాగే ఆయన నోటి నుంచి ఏ రోజైతే ఈ మాట వచ్చిందో మే, జూన్, ఈ 3 నెలలకి కలిపి ఈరోజు 7000 పెన్షన్ అనేది మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి మేడం గారు లాస్ట్ టైం ఎలక్షన్లో చాలా వాగ్దానాలు చేశారు, కానీ అన్నీ కొంచెం టైం పడుతుంది. ప్రజలందరూ దయించి తెలుసుకుని మాకు చేయలేదని కంగారు ఏం పడద్దు, కొంచెం టైం తీసుకుని మీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తాము.